రారాజును సేవింప పూజ బలివేళ రారాజును సేవింప రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలివేళ రారాజును సేవింప తోడు నీడగా నిలిచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాసిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలివేళ రారాజును సేవింప. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి ఈ పవిత్ర దివ్య బలి పూజను ఒక యువకుడు రాత్రి విషమును అంటే పురుగుల మందును తాగి ఓ చెట్టుకి ఉరేసుకొని వేలాడటం జరిగింది. దేవుడు ఆ బిడ్డను దీవించాలని, ఆ బిడ్డకి మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థించమని వారి బంధువులు ఫోన్ చేసి అడగటం జరిగింది. కాబట్టి ఈ రోజున మనమందరం కలిసి ఆ బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరొక బిడ్డ పసిబిడ్డ మరి అనారోగ్యముతో 8 కుట్లు పడి ఒక పసిబిడ్డ 4వ తరగతి బిడ్డ అనారోగ్యముతో కుట్లుతో బాధపడుతూ ప్రార్థించమని అడిగారు. ఆ బిడ్డను దేవుడు దీవించమని, ఆ బిడ్డకు దేవుడు మంచి ఆరోగ్యమును దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సిస్టర్ హనీని దీవించమని, దేవుడు ఆ బిడ్డకి మంచి ఆరోగ్యమును దయచేయమని, తను చేసే ప్రతి పనిలో తోడుగా ఉండాలి అని, సేవలో ఎదుగుదల ఉన్నతమైన స్థాయికి ఎదిగేలా దీవించమని ప్రార్థన చేద్దాం. రాణిని దీవించమని, తన 2 కుమారులను దీవించమని, తన తల్లి రాధమ్మకు మెడనరాల నొప్పుల నుండి నడుము నొప్పి నుండి స్వస్థతను దయచేయమని, తన తండ్రికి మారు మనసు హృదయ పరివర్తనను దయచేయమని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సుష్మ ఇతర దేశాలకు వెళ్ళటం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండగా దేవుడు ఆ బిడ్డకి మంచి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ దయచేయమని, వారి నాన్నగారికి మంచి ఉద్యోగమును దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఇందిరాకు దేవుడు మంచి ఆరోగ్యమును దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వారితో పాటు ఈరోజున మన వ్యక్తిగత అవసరాలన్నిటినీ కూడా తీర్చమని భగవంతుడికి ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్ర ఆత్మ దేవుని సహవాసం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనము మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు దేవునికి లెక్క అప్పగించాలి. మనము చేసే ప్రతి పాపపు కార్యానికి దేవునికి లెక్క అప్పగించాలి. వారి వారి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు అని వాక్యము పలుకుతున్నది. అంటే మంచి పనులు చేసిన వానికి దేవుడు మంచి బహుమానం ఇస్తాడు. చెడు క్రియలు చేసిన వారికి, పాపపు క్రియలు చేసిన వారికి దేవుడు ఆ పాపమునకు తగిన ఫలితం ఇస్తారు అని తెలియచేస్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున చేసిన తప్పిదాలు గుర్తుకు తెచ్చుకుందాం. ఎందుకు అంటే నరుడి దేహములో అతి విషపూరితమైనది నాలుక అనేటటువంటిది ఉన్నది. ఏ నరుడైతే నాలుకని అదుపులో పెట్టుకుంటాడో తన దేహాన్ని అదుపులో పెట్టుకుంటాడు అనేది వాక్యం పలుకుతున్నది. దేవుని బిడ్డలారా, ఏ నరుడైతే ఎక్కువగా వింటూ తక్కువగా మాట్లాడతాడు అతడు అంత తక్కువ పాపాలు చేస్తాడు అని వాక్యము తెలియచేస్తుంది. కాబట్టి మరి చూపులతో, మాటలతో, చేతలతో చేసిన పాపాలు గుర్తుకు తెచ్చుకుంటూ ప్రభుని పాప క్షమాపణ కోరుకుంటూ ఈ ఉదయకాల దివ్య బలి పూజలో పవిత్రంగా, యోగ్యముగా పాల్గొందాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను మా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము తండ్రి. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను పరలోక రాజ్యమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థన చేసుకుందాం. నా ఆత్మ మా ప్రభుని స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములని వేనిని మరువకము అని భక్తుడైన దావీదు గారు 103వ కీర్తనలు తెలియచేశారు. కృపా కనికరము కలిగిన మా దేవానికి స్తోత్రం నాయన. రాత్రి చీకటి శక్తుల నుండి మమ్మ కాపాడినందుకు స్తోత్రం. మరొక నూతన దినమును ఇచ్చిన దానిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. రాత్రంతా మా కుటుంబాలలో వెలుగు స్తంభముగా ఉంచి నడిపించినందులకు నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం. ఈ ఉదయకాల సమయమున మిమ్ము స్తుతించి, ఆరాధించి, మహిమపరచి, ఘనపరిచే గొప్ప భాగ్యం మాకు దయచేయండి అయ్యా. మా జీవితాలతో, మా బ్రతుకులతో మిమ్ము మహిమపరిచే గొప్ప భాగ్యమును దయచేయండి అయ్యా. హెరోదు మహారాజు మిమ్ము మహిమపరపనందన పురుగులు పట్టి చనిపోయాడు అని వాక్యము పలుకుతున్నదయ్యా. మేము మా జీవితాలతో, మా మాటలతో, మా ప్రవర్తనతో, మా ప్రార్థనతో, మా సేవా జీవితముతో మిమ్ము మహిమపరిచే గొప్ప భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలను నా యుద్ధకు రానిండు, అట్టివారిదే పరలోక రాజ్యమని వాక్యములో పలికిన దేవానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి అయ్యా. చిన్న బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నావు, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, చిన్న బిడ్డలు అనేక మంది పుట్టిన వెంటనే చెత్తబుట్టలు వేయబడిన వారు ఉన్నారు, స్కూలుకు వెళుతున్న వారు ఉన్నారు, HIV సెంటర్స్లో ఉన్నవారు ఉన్నారు, అనాథ శరణాలయాలలో ఉన్నవారు ఉన్నారు ప్రభువా. మరి ముఖ్యముగా తండ్రి ఇదిగో చైల్డ్ లేబర్, చైల్డ్ అబ్యూజెస్, చైల్డ్ మ్యారేజెస్లో పడిపోయిన వారు కూడా ఉన్నారు. వారిని వారి బంధకాల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం, నీ స్తోత్రం. యవ్వన ప్రాయము బహు దుర్బలమైనదని పలికిన దేవా నీ స్తోత్రం. యువతి యువకులను దీవించండి, వారికి మంచి జ్ఞానము దయచేయండి,
చదివే చదువులలో, ఆడే ఆటల్లో, పాడే పాటల్లో తోడుగా ఉండండి. చదువుకుంటూ ఉన్నతమైన స్థాయికి ఎదుగుటకు కావలసిన శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. లోక వ్యసనాలలో మద్యపానం, ధూమపానం, గుట్కా, పాన్పర, గంజాయి, అశ్లీలమైన బొమ్మలు, పరస్త్రీ వ్యామోహం, పరపురుషుడి వ్యామోహం, లోక వ్యసనాలలో పడిపోయినటువంటి వారందరినీ మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. వారి వారి బంధకాల నుండి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రభువా, ఇంటర్ చదువుతున్న వారిని, డిగ్రీ చదువుతున్న వారిని, ఇంజనీరింగ్ చేస్తున్న వారిని, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ చేస్తున్న వారిని, ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఏ, ఈ విధంగా రకరకాల చదువులు చదువుతున్న వారిని, యూనివర్సిటీస్లో, ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో చదువుకుంటున్న వారిని, అయ్యా వీసా, పాస్పోర్ట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, సుకుమారం దీవించండి, సుచరితను దీవించండి, చింటూను దీవించండి, సంపత్తును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీ స్తోత్రాలు. ఇతర దేశాలలో చదువుకుంటున్న వారికి మంచి జ్ఞానమును దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని దీవించండి. కళ్యాణ్కి మంచి ఉద్యోగం దయచేయండి. సుకుమార్కు మంచి ఉద్యోగం దయచేయండి. రాణికి మంచి ఉద్యోగమును దయచేయండి. సుచరితకు మంచి ఉద్యోగమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైతే ప్రభువా సాగరికి మంచి ఉద్యోగమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన. వివాహ సంబంధాలు వెతుకుతున్నటువంటి చింటుకు మంచి వివాహ సంబంధం దయచేయండి. రాజుకు మంచి వివాహ సంబంధం దయచేయండి. బోస్కు మంచి వివాహ సంబంధం దయచేయండి. అనుషకు మంచి వివాహ సంబంధం దయచేయండి. కిషోర్కు మంచి వివాహ సంబంధాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నూతనంగా వివాహం చేసుకోబోతున్న వారిని మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా సిద్ధపరచండి. నూతనంగా వివాహం చేసుకున్న వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకునే శక్తిని దయచేయండి. క్షమను దయచేయండి. ఓర్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం అయ్యా. సంతానం 50 ఇచ్చే వరమని పలికిన దేవానికి స్తోత్రం అయ్యా. సంతానం లేకుండా బాధపడుతున్న ప్రతి బిడ్డకు గర్భఫలమును దయచేయండి. ధనరాజు మహిమరాని గర్భఫలం దయచేయండి. అగస్టిన్ సిపోరాలకు గర్భఫలమును దయచేయండి. బాబురావుకు, జోష్పిన్కు గర్భఫలమును దయచేయండి అయినా ప్రభు. అదేవిధంగా ప్రియాంక నాగమల్లేశ్వరరావుకు గర్భఫలం దయచేయండి. బాలయేసు చిన్నారికి గర్భఫలమును దయచేయండి. కార్మెల్కు, సిపోరాకు గర్భఫలం దయచేయండి. విజయ్, ప్రియాంకకు గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు, వందనాలు. అశోక్, అదశ గర్భఫలం దయచేయండి. ఆనంద్, సుమాకు గర్భఫలం దయచేయండి. కిరణ్, జెరూసాకు గర్భఫలమును దయచేయండి ఆయన. ఇదిగో ప్రభువా, మరి ముఖ్యంగా జేమ్స్, సుష్మా గర్భఫలమును దయచేయండి ఆయన. షిరిల, దీపక్ గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇంక శిరీష గర్భఫలం దయచేయండి. శ్రావణికి గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా యేసుబాబు, లక్ష్మికి గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు. 25 సంవత్సరాలు అయి వివాహం అయినప్పటికీ గర్భఫలం లేకుండా బాధపడుతున్న బిడ్డ గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం పొందుకున్న బిడ్డలకు సుఖప్రసవమును దయచేయండి. తల్లిని, బిడ్డనిద్దరిని క్షేమంగా ఉంచండి నాయనా. అయ్యా, భార్యాభర్తల మధ్య గొడవలు తీసివేయండి. అన్నదమ్ముల మధ్య గొడవలు తీసివేయండి. అక్కా చెల్లెల మధ్య గొడవలు తీసివేయండి. తోడుకోడల మధ్య గొడవలు తీసివేయండి. తోడళ్ళ మధ్య గొడవలు తీసివేయండి నాయన. ఇదిగో బిడ్డలు తల్లిదండ్రుల మధ్య గొడవలు తీసివేయండి. తల్లిదండ్రులు బిడ్డల మధ్య గొడవలు తీసివేయండి. ప్రతి కుటుంబంలో సఖ్యత దయచేయండి. ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. ప్రతి కుటుంబంలో ఆ ఆశీర్వాదం దయచేయండి. ప్రతి కుటుంబంలో ఐక్యతను దయచేయండి అయినా. ఇదిగో తండ్రి, కోర్టు కేసులను కొట్టివేయండి. ఆస్తి గొడవలన్నిటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. వృద్ధులైన తల్లిదండ్రులను దీవించండి. విధవరాండ్రను దీవించండి. దిక్కులేని వారిని దీవించండి. అనాథలను దీవించండి. పేద ప్రజలను దీవించండి. తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవటానికి బట్టలు లేక, పేదరికాన్ని, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారిని దీవించండి. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో, వీధులలో, సత్రాలలో, దేవాలయాల దగ్గర, ఫుట్పాత్ల మీద పడి ఉన్న వారిని, హాస్పిటల్ దగ్గర పడి ఉన్నటువంటి వారి ఆకలి దప్పిక తీర్చండి. వారికి నీడను దయచేయండి. వారికి వస్త్రాలను దయచేయమని
ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. దేవా, కూలి పని చేసుకుని బ్రతుకుతున్న వారిని, చేతుర్తిపై ఆధారపడి బ్రతుకుతున్న వారిని దీవించండి. వ్యవసాయదారులను దీవించండి. సకాలంలో మంచి వర్షాలను దయచేయండి. గవర్నమెంట్ ఉద్యోగులను, ప్రైవేటు ఉద్యోగులను దీవించండి. ప్రమోషన్ కావలసిన వారికి ప్రమోషన్, ట్రాన్స్ఫర్ కావలసిన వారికి ట్రాన్స్ఫర్ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. చిన్న వ్యాపారాలను, పెద్ద వ్యాపారాలను దీవించండి. ఎలాంటి నష్టం లేకుండా వాళ్ళు చేసే వ్యాపారంలో ఎదుగుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రాలు. అప్పుల బాధలతో ఉన్న వారిని విడిపించండి. గృహ నిర్మాణాలు, దేవాలయ నిర్మాణాలు, OLPH కన్స్ట్రక్షన్స్ చేపట్టిన వారిని, విచారణ దేవాలయాలు చేపట్టిన వారికి రాయగాడలో వారి దేవాలయ నిర్మాణం కోసం ప్రార్థించమని అడుగుతుండగా కావలసిన ఆర్థిక సహాయమును దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, అప్పుల బాధలతో ఉన్న వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణాలు చేస్తున్న వారిని, వాహనాలు నడుపుతున్న వారిని, బైకులపై, ఆటోలపై, ట్రాక్టర్లపై, లారీలపై, బస్సులపై ప్రయాణాలు చేస్తున్న వారందరినీ సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు. రాజకీయ నాయకులను దీవించండి. IAS IPSలను దీవించండి. గ్రూప్ కోచింగ్లు తీసుకుంటున్న వారిని, గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరిని దీవించండి. వారు రాసే పరీక్షల్లో మంచి ఫలితాలను దయచేయండి నాయనా. ఇదిగో తండ్రి, పోలీస్ శాఖలో, మిలిటరీలో పనిచేస్తున్న వారిని దీవించండి నాయనా. RTCలో, రైల్వేలో, నేవీలో, ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, మున్సిపాలిటీలో, బ్యాంకులో, సచివాలయాలలో, అంగన్వాడీ కేంద్రాలలో, ఆశా వర్కర్లుగా, డ్వాక్రా గ్రూపుల్లో, RBKలో పనిచేస్తున్న వారిని, ఫారెస్ట్లో పనిచేస్తున్న వారిని దీవించండి. డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, జడ్జిలను, టీచర్లను, మాస్టర్లను, లెక్చరర్స్ను, ప్రొఫెసర్స్ను, ANM, GNM, BSc నర్సింగ్ చేస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. MBBS చదువుతున్న వారిని, M.Pharmacy చేస్తున్న వారిని, B.Pharmacy చేస్తున్న వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువా. తలనొప్పితో ఉన్నవారికి స్వస్థత దయచేయండి. తలలో రక్తం గడ్డలు కట్టిన వారికి స్వస్థత దయచేయండి ప్రభు. కనుచుక్కడాలు తీయించుకున్నటువంటి రాధమ్మను దీవించండి. చెవు నొప్పితో, పంటి నొప్పితో, గొంతు నొప్పితో, మెడనరాలు అరిగిపోయి గుండె జబ్బుతో స్టంట్స్ వేయించుకున్న వారికి స్వస్థత దయచేయండి. వెన్నుముక అరిగిపోయిన వారికి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. కడుపులో గడ్డలతో, ఊపిరితిత్తుల సమస్యతో, కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వారి, లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. వెన్నుముక అరిగిపోయిన వారికి స్వస్థత దయచేయండి. మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు, షుగరు, BP, HIV, AIDS వ్యాధి, పక్షవాత రోగం, కుష్ఠరోగముతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. జలుబుతో, దగ్గుతో, రొంపుతో, విష జ్వరాలతో, టైఫాయిడ్తో, మలేరియాతో, డెంగ్యూతో, ఆస్మాతో, TBతో, నెమ్ముతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. సోరియాసిస్తో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం. భయము, బాధ, వేదన, దుఃఖం, ఒంటరితనముతో ఉన్నవారికి స్వస్థత దయచేయండి. హృదయం నిండా భారముతో ఉన్నవారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయా, ఈ సమయమందు మరి ముఖ్యంగా దుష్ట శక్తులు, అంధకార శక్తులు, పాపపు శక్తులు, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, అంత్రాలు, తంత్రాలు, మంత్రాలు పట్టి పీడింపబడుతున్నటువంటి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. మా శత్రువులను దీవించండి. మా గురించి చెడుగా మాట్లాడుతున్న వారిని దీవించండి. మా గురించి చులకనగా మాట్లాడుతున్న వారిని దీవించండి. మా పేరు చెడగొడుతున్న వారిని దీవించండి. మా కీడు చేసిన వాళ్ళకి మేలు చేయండి. మమ్మల్ని శపించిన వారిని ఆశీర్వదించండి. మమ్మల్ని బాధ పెట్టే వాళ్ళకి ప్రార్థన చేసే మనస్తత్వం దయచేయండి. క్షమను దయచేయండి. ఓర్పును దయచేయండి. సహనాన్ని దయచేయండి. అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. అడిగిన వానికి లేదనకుండా సహాయం చేసే మనస్తత్వం దయచేయండి. ఇతరుల గురించి చెడుగా, ఇతరుల గురించి చులకనగా, ఇతరుల పేరు చెడగొట్టకుండా ఉండే మనస్తత్వం మాకు దయచేయండి. రాజకీయాలలో ఏలు పెట్టుకున్న ఉండుటకు కావలసిన శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మద్యపానం, ధూమపానం, లోక ఆశలకు దూరంగా ఉండుటకు కావలసినటువంటి శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం. యేసు ప్రభువా, నీకు వందనాలు తెలియచేస్తున్నాం దేవా. అయ్యా, ఈ సమయమందు మరి ముఖ్యంగా ప్రభువా, హైందవులను, ముస్లింలను, బౌద్ధులను, జైనులను, సిక్కులను దీవించండి. అయ్యా, ఇదిగో లియో పాపు గారిని దీవించండి. భాగ్యపీఠాధిపతులను దీవించండి. కార్డినల్స్, నున్సియోలను దీవించండి. డీకన్లను, బ్రదర్లను, గురువులను దీవించండి. మఠకన్యలను, వారి జనరల్స్ను, ప్రొవిన్షియల్స్ను, వారి జనరల్ను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆస్పిరెంట్స్ను, నావిసెస్ను, ప్రీ నావిసెస్ను దీవించమని ప్రార్థిస్తున్నాం.
ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సమయమందు గల్లా చిట్టుబాబు, శాంతమ్మ, పాపమ్మ, సుశీల, దుర్గా, దయ కుటుంబాలను ఆశీర్వదించండి. తెనాలి ప్రకాశ్రావు, జసింత, రాము, తేజ, ప్రసాద్, రాము, జాన్, భాస్కర్, నరసింహ, ప్రసాద్, రాంబాబు కుటుంబాన్ని దీవించండి. ఫనీ కుటుంబం, రమేష్ కుటుంబాన్ని, తేజ కుటుంబం, అరుణ కుటుంబమును, వెంకటరావు కుటుంబమును దీవించండి నాయన. అదేవిధంగా ప్రభువా, మరి ముఖ్యంగా నాయన ఈ సమయం మంది ఇక్కడున్న బిడ్డలను మీరు దీవించి, రామకృష్ణను దీవించండి, బాబును దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు వందనాలు తెలియచేస్తున్నాం. ఆదం బాబు, దేవరాజు, విజయరాజు, మోజస్, శ్రీకాంత్, దేవసాయం, యేసు బాబు, లాజరస్ కుటుంబాన్ని దీవించండి. సుష్మాను దీవించండి, ఇండితాను దీవించండి నాయన. సునీల్ దీవించండి, ఇందిరాను దీవించండి నాయన. ఇదిగో తండ్రి, జాయిన్ సింధును దీవించమని, సాంభవిని దీవించండి, గ్లోరీని దీవించండి, డానీని దీవించండి, ఐగాన్ని దీవించండి, ప్రతాప్ను దీవించండి, ప్రసాద్ను, వెంకట్రావును, కోమలి, కింగ్స్ను, సాయి కీర్తిని, రాజేష్ను, ప్రసన్న కుమారుని మీరు దీవించండి, బుజ్జిని దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు వందనాలు. బాజీని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియచేస్తున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్న ఈ బిడ్డల మొరలను ఆలకించండి. మా ప్రార్థనకు సమాధానమును చెవియొగ్గి వినమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, నిర్మల జ్యోతిని దీవించండి, మంజులను దీవించండి, ఆశా కుటుంబాన్ని దీవించండి, కుమారి కుటుంబం, మరియ కుటుంబమును, జోసఫ్ కుటుంబం, భాస్కర్ కుటుంబమును, రోజా కుమారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు వందనాలు. విజయ్, శోభాను, రాజా, మౌనికను, విజయ్, దివ్య కుటుంబాన్ని దీవించండి, విల్సన్ను తన కుటుంబాన్ని దీవించండి, శాంతకుమారిని తన కుటుంబాన్ని దీవించండి, అనిల్ని, శాంతిని దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రాలు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రాలు వందనాలు. ఫాదర్ హృదయరాజు, ఫాదర్ చిన్నప్ప, ఫాదర్ జేవియర్, ఫాదర్ సెల్వం, ఫాదర్ అంతోని, ఫాదర్ చిన్న, ఫాదర్ జేసును దీవించమని ప్రార్థిస్తున్నాం. ఫాదర్ జోజప్ను దీవించండి, ప్రసన్న కుమార్ని దీవించండి, అంతోని దీవించండి, బాలస్వామిని దీవించమని కిరణ్ దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియచేస్తున్నాం. మరణించినటువంటి ప్రభువా ఫాదర్ నిఖిల్ తేజానంది వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. జ్యోతి సిస్టర్ని దీవించండి, లూర్ది మేరీ సిస్టర్ని దీవించండి, సుజాత సిస్టర్ని దీవించండి, హనీ సిస్టర్ని దీవించండి, మిల్నా సిస్టర్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. రాణి సిస్టర్ని, గ్రేస్ అమ్మను దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు వందనాలు. రాణిని, రాధమ్మను, వెంకటేశ్వరును, రాణి శిరీషాన్ని మీకు సమర్పిస్తున్నాం. వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ సమయమందు మేము నీ వాక్యం ఆలకించబోతూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. ఈ రోజున ఎవరైతే ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నారో వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి పైరు పంటలను, వారి పశువులను, వారు చేసే ప్రతి పనిలో తోడుండి నడిపించమని పితతోనూ పవిత్ర ఆత్మతో కలిసి యుగయుగాలు రాజ్య పాలన చేయు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. మొదటి పట్టణము, ఆదికాండము 3వ అధ్యాయము 11వ వచనము నుండి 20వ వచనం వరకు. మొదటి పట్టణము, ఆదికాండము 3వ అధ్యాయము 11వ వచనం నుండి 20వ వచనం వరకు. అంతటా మోషే దేవునితో మొదటి పట్టణము, నిర్గమాకాండము 3వ అధ్యాయము 11వ వచనం నుండి 20వ వచనం వరకు. అంతటా మోషే దేవునితో, ఫరోరాజు కడకు వెళ్ళుటకు గాని ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి తీసుకొని వచ్చుటకు గాని నేను ఎవడును అనెను. దేవుడు, నేను నీకు తోడై ఉందును, నిన్ను పంపితినని నేనే అని నీవు తెలుసుకొనుటకు గుర్తు ఇదిగో. ఐగుప్తు దేశము నుండి నా ప్రజలను తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ కొండ మీద నన్ను ఆరాధింపవలెను. అప్పుడు మోషే దేవునితో, అయినచో నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి నా పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపెనని చెప్పవలెను కదా. అప్పుడు
వారు ఆ దేవుని పేరేమి అని అడిగినచో నేనేమి చెప్పవలెను అనెను. దేవుడు మోషేతో, నేను ఉన్నవాడను అనెను. ఉన్నవాడను నన్ను మీ కడకు పంపెనని ఇశ్రాయేలీయులతో చెప్పుమనెను. ఇంకను దేవుడు మోషేతో, ఇశ్రాయేలీయులతో, నీవిట్లు చెప్పవలెను, మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆయన యావే నన్ను మీ దగ్గరకు పంపెను. సర్వకాలములయందును నాకు ఇదియే పేరు. ఇక ముందు తరముల వారు అందరూ నన్ను ఈ పేరుతోనే పిలుతురు. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను ఒక చోట చేర్చి వారితో, మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యావే నాకు ప్రత్యక్షమాయెను. ఆయన మీతో, నేను మిమ్ము చూడవచ్చి తిని ఐగుప్తు దేశీయులు మీకు పెట్టిన యత్నములన్నిటినీ గమనించి తిని, మీరు పీడింపబడుచున్న ఐగుప్తు దేశము నుండి కానానీయులు, హిల్తీయులు, హమోరీయులు, పేరసీయులు, ఇవ్వీలు, ఏబుసీలు నివసించుచున్న దేశమునకు, పాలు తేనెలు జాలువారు దేశమునకు మిమ్ము చేర్చ నిశ్చయించి తిని అని నన్ను చెప్పమనెను అని పలుకుము. వారు నీ మాటలు విందురు. అప్పుడు నీవు ఇశ్రాయేలీల పెద్దలతో ఐగుప్తు దేశ ప్రభు సముఖమునకు వెళ్ళవలెను. వెళ్ళి హెబ్రీలు దేవుడైన యావే మాకు ప్రత్యక్షమాయను. కావున 3 రోజుల పాటు అడవిలో ప్రయాణము చేసి మా దేవుడైన యావేకు బలి సమర్పించుకొనుటకు మాకు సెలవిమ్ము అని అతనితో చెప్పవలెను. అంతకంటే తనకంటే పై చేయి వచ్చి గొంతు మీద కూర్చున్నా గాని ఐగుప్తు దేశ ప్రభువు మిమ్ము పోనీయుడని నాకు తెలియను. కావున నేను నా శక్తిని చూపుదును. ఐగుప్తు దేశములో నేను అద్భుత కార్యములు చేసి దానిని దెబ్బగొట్టుదును. ఇంకా ఆ తరువాత అతడు మిమ్ము పోనిచ్చును. ఇదేలిన వారి వాకు. దయగల మా ప్రభువా రానున్నావా, నీవు లేని బ్రతుకు లేనే లేదు. నీ పాట పాడాలని నా కోరిక, నీ వాక్యం చదవాలని ఆవేదన. నీ పాట పాడాలని నా కోరిక, నీ వాక్యం చదవాలని ఆవేదన. దయగల మా ప్రభువా రానున్నావా, నీవు లేని బ్రతుకో లేనే లేదు. ఓ ప్రభువా నీవే మా ధ్యానము, నీవే మా హృదయపు ఆహ్వానము. ఓ ప్రభువా నీవే మా ధ్యానము, నీవే మా హృదయపు ఆహ్వానము. ప్రియమైన రాగం పాడగరావా, నా పాప భారం తొలగించవా. ప్రియమైన రాగం పాడగరావా, నా పాప భారం
తొలగించవా. నీ పాట పాడాలని నా కోరిక, నీ వాక్యం చదవాలని ఆవేదన. నీ పాట పాడాలని నా కోరిక, నీ వాక్యం చదవాలని ఆవేదన. దయగల మా ప్రభువా రానున్నావా, నీవు లేని బ్రతుకు లేనే లేదు. హల్లెలూయా. ప్రభు మీ అందరితో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనము నుండి. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని వసగెదెను. నా కాడిని మీరెత్తుకొనడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఇలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడునుగాక. కూర్చుందాం. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎవడును, మీరు ఎవరు? మోషే దేవుణ్ణి అడిగిన ప్రశ్నలు 2. మొట్టమొదటి ప్రశ్న, నేను ఎవడిని? రెండవ ప్రశ్న, మీరు ఎవరు, మీ పేరు ఏంటి అనేది అడిగారు. ఏ సందర్భంలో అడిగారు, ఎందుకు అడిగారు అనేది ఒకసారి మనం చూద్దాం దేవుని బిడ్డలారా. నిర్గమాకాండంలో 1వ అధ్యాయములో 12వ వచనములో ఈ విధంగా ఉంటుందన్నమాట. చదువుతారా? నిర్గమాకాండం 1వ అధ్యాయము 12వ వచనం. రాచి రంపాన పెట్టిన 11వ వచనం చదవం. ఆ మాటలను బట్టి రాజాధికారులు ఇజ్రాయేలీలచు వెట్టి చాకిరి చేయించి వారిని అనగద్రొక్కుటకై దాస్యాధ్యక్షులను నియమించిరి. ఈ విధంగా ఇజ్రాయేలీలు ఫరో రాజుకు గిడ్డంగులుండ నగరములైన పితోమును రామోసేనును నిర్మించిరి. రాచి రంపాన పెట్టిన కొలది ఇజ్రాయేలీలు నూరంతలుగా పెరిగి విస్తరిల్లి ఐగుప్తీయులు ఇజ్రాయేలును చూచి చేదరించుకొని వారికి భయపడిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలను హింసిస్తున్నారు. బాగా రాచి రంపాన పెడుతున్నారు, పని చేయించుకుంటున్నారు. కానీ పనికి తగ్గిన వేతనం ఇవ్వటల్లా. పని చేయించుకుంటున్నారు కానీ కడుపు నిండా భోజనం పెట్టటల్లా. పని చేయించుకుంటున్నారు కానీ చాలా చులకనగా చూస్తున్నారు. రోజున మన కుటుంబాలలో కూడా అంతే. మీరు ఎంతో కష్టపడి పని చేస్తారు, భర్త గౌరవించకపోవచ్చు, అత్త గౌరవించకపోవచ్చు, మిమ్మల్ని అవమానపరుస్తూ ఉండొచ్చు, రాచి రంపాన పెడుతుండొచ్చు, లేదా చులకనగా మాట్లాడుతూ ఉండొచ్చు. అయితే ఒకటి, ఇజ్రాయేలు ప్రజలని ఐగుప్తు దేశాలు ఎంతైతే రాచి రంపాన పెట్టారో ఇజ్రాయేలు ప్రజలు అంతగా ఎదిగిపోయారు. సో దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎవరో రాచి రంపాన పెడుతున్నారని ప్రార్థనలో వెనకడుగు
వేయకూడదు. అన్ని సమయాల యందు మనం ప్రార్థన చేయాలి. అది కష్టములో అయినా, దుఃఖములో అయినా, వేదనైనా, బాధనైనా మనం ప్రార్థన చేయాలి. అది భర్త అవమానించిన, అత్త అనుమానించిన, సమస్యలు ఎన్నొచ్చినా మనం ప్రార్థన చేయటం మాత్రం మానుకోకూడదు. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగానండి. ఇలా వీళ్ళు బాధలు అనుభవించే కొలది దేవుడికి ప్రార్థన చేశారు. యేసయ్య కూడా అదే అన్నారు కదా. మత్తయి 11:28 ఏమన్నారు? భారము చేత ఉన్నవారులారా మీరు నా దగ్గరికి. ఇజ్రాయేలు ప్రజలు మానసికమైన భారముతో, భౌతికమైన భారముతో, పరాయి దేశం ఐగుప్తు దేశాలు చేసేటటువంటి భారంతో దేవుడికి మొరపెట్టారు. మనం కూడా మానసికమైన భారం ఉంటే, భౌతికమైన భారం ఉంటే, అనారోగ్య భారం ఉంటే, అప్పుల భారం ఉన్నప్పుడు మనం దేవుడికి మొరపెట్టుకోవాలి. ఎందుకంటే మన ప్రార్థన వినని చెవిటివాడు కాదు. మనము మాట్లాడే ప్రతి మాట భగవంతుడు వింటాడు. అంటే జీవము కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన మన మాట వింటాడు, మన ప్రార్థన కూడా వింటాడు. సో మన భారం అంతటిని ఎవరి దగ్గర చెప్పుకోవాలా? ఎందుకంటే మన భారం భర్తకు చెప్పినా చులకనగా చూస్తాడు, అత్తకి చెప్పినా చులకనగా చూసిద్ది, తల్లికి చెబితే నీ కర్మ, నీ తలరాత, నీ బతుకు అంతే, ఇక ఎవడు మార్చలేడు అంటారు. అయితే తల్లి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు, మన భారము నుండి మనలని విడిపిస్తాడు. అయితే ఇజ్రాయేలు ప్రజలు దేవుడికి ప్రార్థన చేశారు. ప్రార్థన విన్న దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషేను పిలుస్తున్నాడు. మోషే, నా ప్రజలు ఐగుప్తు దేశంలో అష్ట కష్టాలు పడుతున్నారు, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళు. చూడండి, ప్రార్థన విన్న దేవుడు ప్రార్థనకి ఏమిస్తున్నాడు? సమాధానాన్ని ఇస్తున్నాడు. అంటే మన దేవుడు ఏ దేవుడు? జీవము కలిగిన దేవుడు. ఏలియా ప్రార్థన చెయ్యగా ఆ ప్రార్థన విన్నాడు, అగ్నిని పంపించాడు, ఆ మాంసాన్ని దహించి వేశాడు. ఏలియా ప్రార్థన చెయ్యగా వర్షాన్ని దేవుడు పంపించాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నా? మన దేవుడు జీవం కలిగిన వాడు. మనము ప్రార్థన చేస్తే ఆయన వింటాడు, ఆ ప్రార్థనకు తిరిగి సమాధానం కూడా ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా ఇజ్రాయేలు ప్రజలు కూడా దేవుని బిడ్డలారా దేవుడికి మొరపెట్టాడు. మనము ప్రార్థన చేసినప్పుడు మన పెదవులు మాట్లాడకూడదట, మన హృదయము మాట్లాడాలి. మనము ప్రార్థన చేసినప్పుడు మన పెదవులు మాట్లాడకూడదు, మన కన్నీటితో దేవుడికి మాట్లాడాలి. మనము ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీరు హృదయము నుండి కారినప్పుడు తప్పనిసరిగా దేవుడు దానికి సమాధానం ఇస్తాడు. మార్తమ్మ మరియమ్మ కన్నీటితో రోధిస్తున్నప్పుడు నీవు ఇక్కడ ఉంటే నా సోదరుడు మరణించేవాడు. అప్పుడు వాళ్ళు అంటారు, ఇప్పుడైనాను నష్టం లేదు, నీ సోదరుడు మరలా తిరిగి లేస్తాడు. మన ప్రార్థన హృదయముతో చేయాలి, మన ప్రార్థన కన్నీటితో చేయాలి, మన ప్రార్థన ఆత్మతో చేయాలి, మన ప్రార్థన సత్యంతో చేయాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. ఇవ్వటం మాత్రమే కాదు, ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి దేవుడు మోషేను పంపిస్తున్నాడు. ఎవరు పంపిస్తున్నాడు? అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? అయ్యా, నువ్వు రమ్మన్నావు, నేను వచ్చా, నేను బొమ్మన్నావు, నేను పోతా, అసలు నేను ఎవడనయ్యా అంటాడు. ఎంత చక్కనైన మాట చూడండి. 3వ వచనం చూడండి. 3వ అధ్యాయంలోకి వెళ్తే నిర్గమాకాండము 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామా? 11వ వచనం. అంతటా మోషే దేవునితో ఫరో రాజు కడకు వెళ్ళుటకు గాని ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశము నుండి తీసుకుని వచ్చుటకు గాని నేను, ఎంత చక్కనైన మాట దేవుణ్ణి అడిగాడు చూడండి, నేను ఎవడిని? అమ్మా చూడండి, మోషే చక్కనైన ప్రశ్న అడిగాడు. అయ్యా, అసలు నేను ఎవడినయ్యా? ఐగుప్తు రాజు ఫరో రాజు ముందు నిలబడటానికి నేను ఎవడిని?
ఇజ్రాయేలు ప్రజలని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొని రావటానికి నేను ఎవడిని? దేవుని బిడ్డలు, ఇదే ప్రశ్న మనం కూడా మనల్ని మనం అడుక్కోవాలి. మనం ఎవరిమి? మనము ఎవరిమి? చెప్పండి, మనం ఎవరిమి? మనము దేవుని బిడ్డలం. మనం ఏ విధంగా దేవుని బిడ్డలం అయ్యాము? యేసు ప్రభు వారు తన రక్తాన్ని చిందించారు. ఆయన రక్తముతో మన ప్రతి పాపమును కడిగేశారు. విశ్వసించిన వారందరూ జ్ఞానస్థానము పొందినప్పుడు ఆ యేసు ప్రభు వారు తన ఆత్మని మనలోనికి ప్రవేశపెట్టారు. తద్వారా మనము ఆ దేవునికి ప్రియమైన బిడ్డలమయ్యాం. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరిమి? మనం ఎవరిమి? గట్టి చెప్పండి. ఎవరన్నా అడిగితే నోరు మూసుకొని ఉండగా అక్కండి. మనము ఎవరి బిడ్డలమి? మనలో ఉన్న ఆత్మ ఎవరిది? మనలో ఉన్న జీవం ఎవరిది? మనము కప్పుకున్న రక్షణ వస్త్రం ఎవరిది? ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్నామంటే కారణం ఎవరు? దేవుడు. అయితే మోషేకి ఏం సమాధానం చెప్పాడు తెలుసా? దేవుడు ఏం చెప్పాడో చూద్దామా? నేను ఎవడిని అని అడిగాను. 12వ వచనంలో దేవుడు, నేను నీకు తోడై ఉందును, నిన్ను పంపినది నేనే. చూడండి, 2 మాటలు. ఒకటి, నువ్వు ఎవరివో తెలుసా? దేవుని చేత పంపబడిన వాడవు. ఎవరి చేత పంపబడిన వాడు? మోషే నేను ఎవడిని అని అడిగినప్పుడు దేవుడు మోషేకి ఇచ్చిన సమాధానం, నీవు దేవుని చేత పంపబడిన వాడవు. దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రార్థన చేయాలా. ఎవరి కోసం ప్రార్థన చేయాలా? దేవా, పంట ఎక్కువగా ఉంది, కోసేవాళ్ళు తక్కువగా ఉన్నారయ్యా, నీ సేవకులను పంపమని ప్రార్థన చేయాలి. మోషే నేను ఎవడిని అని అన్నప్పుడు నీవు నా చేత పంపబడిన వాడవు. కనుక మనకి దేవుని చేత పంపబడిన వారు మనకి కావాలి. ఈ రోజుల్లో 12 మంది శిష్యులను పంపింది దేవుడే. 72 శిష్యులను పంపింది దేవుడే. నినివే పట్టణానికి యోనాను పంపింది దేవుడే. కార్మెల్ కొండ మీదకి ఏలియాను పంపింది దేవుడే. కాబట్టి ఇక్కడ మోషే అంటున్నాడు, నేను ఎవడినంటే ఆయన సమాధానం ఏం దొరికింది తెలుసా? నీవు పంపబడిన వాడవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని చేత పంపబడిన వాడు కాబట్టే ఇజ్రాయేలు ప్రజలని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొని రాగలిగాడు. సో కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని చేత పంపబడిన సేవకులు మనకు కావాలని దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయితే దేవుని చేత పంపబడిన వాడు చేసే పనేంటో తెలుసా? దేవుని కొండ మీద దేవునికి ఆరాధన చేస్తాడు. ఏం చేస్తాడు? దేవుని కొండ మీద దేవునికి, అక్కడదే ఉంది, చదవండి 12వ వచనంలో, దేవుడు నేను నీకు తోడై ఉందును, ఆ తర్వాత నిన్ను పంపినది నేనే అని తెలుసుకొనుటకు గుర్తు ఇదే. ఏంటా గుర్తు? ఐగుప్తు దేశము నుండి ఈ ప్రజలను తోడుకొని వచ్చిన తరువాత మీరీ కొండ మీద నన్ను, ఇక్కడ చూడండి ఎంత చక్కనైన మాట, ఐగుప్తు దేశములో మీరు నన్ను ఆరాధిస్తారన్నారా? సీనాయి పర్వతం మీద ఆరాధిస్తానన్నారా? ఐగుప్తు దేశంలో నన్ను ఆరాధిస్తానన్నారా? సీనాయి కొండ మీద ఆరాధిస్తామన్నారా? అర్థమైందా? ఐగుప్తు దేశము ఎందుకంటే అది బానిసత్వపు దేశం, రాచి రంపాన పెడుతున్న దేశం, అవమానమునకు గురి అయినటువంటి దేశం. అక్కడ కాదు, సీనాయి పర్వతం మీద మీరు నన్ను ఆరాధన చేస్తారు. క్రీస్తు అనే పర్వతం మీద మీరు నాకు ఆరాధన చేస్తారు. చూడండి, నిజమైన సేవకుడట, పంపబడినటువంటి సేవకుడట క్రీస్తు అనే మహాసినాయి పర్వతం మీద ప్రభువుకి ఆరాధన చేస్తారండి. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశాన్ని వదిలి వచ్చిన తరువాత ప్రభువుకి ఆరాధన చేశారు. మనం కూడా మన బలహీనతలు వదిలిపెట్టినాక,
మన వ్యసనాలు వదిలిపెట్టినాక, లోకాన్ని వదిలిపెట్టినాక, శారీరక వాంఛలు వదిలిపెట్టినాక మనము యేసయ్యకు మాత్రమే ఆరాధన చేయాలి. యేసయ్య ఏమంటారు తెలుసా? మీరు ఆత్మతో సత్యముతో ప్రభువుకి ఆరాధన చేయాలి. కనుక ఒక్కసారి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే సీనాయి కొండ దగ్గర ప్రభువుకి ఆరాధన చేశారో మనం కూడా దేవునికి ఆరాధన చేయాలి. అంటే పంపబడిన సేవకుడు ఏం చేశాడు? ఇజ్రాయేలు ప్రజలని క్రీస్తు అనే పర్వతం దగ్గరికి నడిపించి, సీనాయి అనే పర్వతం దగ్గరికి నడిపించి అక్కడ ప్రజలందరినీ ఆరాధన చేయుటకు వారిని నడిపించాడు. అదేవిధంగా మన మధ్యకు వచ్చే సేవకులు కానీ మనల్ని దేవునిలో ఆరాధన చేయుటకు నడిపించాలి. మీరేమైపోతే నాకెందుకు, మీరు వస్తే నాకెందుకు, మీరు రాకపోతే నాకెందుకు అని ఏ సేవకుడు అనుకోకూడదు. అనుకుంటే అది పాపమే. కాబట్టి మొదటి ప్రశ్నకి సమాధానం దొరికిందా లేదా? ఏంటిది మొదటి ప్రశ్న? నేను ఎవడిని? నేను ఎవడినంటే నీవు పంపబడిన వాడవు, ఇజ్రాయేలు ప్రజల చేత ఈ కొండ మీద నాకు ఆరాధన చేయించు వాడవు. సీనాయి పర్వతం అనగా క్రీస్తు అనే మహా పర్వతం మీద. ఇక రెండవ ప్రశ్న, నువ్వెవడివి? నువ్వెవరు అంటే ఆయన అడిగిన ప్రశ్న. 14వ వచనం చదువుకుందామా? చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం. దేవుడు మోషేతో, అది ఇంకా ముందు అర్థం కావాలంటే 13 నుంచి చదువుకుందాం. 13 నుంచి. అప్పుడు మోషే దేవునితో ఆయనచో, నేను ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపినని చెప్పవలెను కదా. అప్పుడు ఆ దేవుడు పేరేమి అని అడిగినచో, అర్థమైందా? అయ్యా సరే, నేనెవరో చెప్పావు, ఇప్పుడు అసలు నువ్వెవరివి, నీ పేరు ఏంటి? మన దేవుడి పేరేం పేరండి? మన దేవుడి పేరేం పేరు? ఉన్నవాడు. 14వ వచనం చూడండి. దేవుడు మోషేతో ఎవరట? నేను. మన దేవుడి పేరేం పేరు? ఉన్నవాడు. మోషేతో ఏం పలికాడు చూడండి. 12వ వచనంలో, దేవుడు నేను నీకు, చాలదా? ఉన్నవాడు. ఎప్పుడున్నాడు? సృష్టి ప్రారంభమునకు ముందు ఉన్నాడు. సృష్టి అంతా ముగిసిన తర్వాత ఉంటాడు. ఆయన అందుగలడు, ఇందు లేదన్న సందేహంబు లేదు. ఎందెందు వెతికినా అందు ఆయన కలడు. సో కాబట్టి ఆయన ఎప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు. నేను ఉన్నవాడను అన్నాడు కదా. ఎప్పుడు ఉన్నాడు అనే దానికి అర్థం ఏంటంటే ఆయన ఒక మాట అన్నాడు, నేనే అబ్రహాము దేవుడని, నేనే ఈసాకు దేవుడని, నేనే యాకోబు. అంటే మీ పితరులు కొలిచిన దేవుణ్ణి నేనే. నన్ను ఇప్పుడు మీరు నన్ను ఆరాధించాల్సిన దేవుణ్ణి కూడా నేనే. మీ తర్వాత తరాల వాళ్ళు కూడా ఆరాధించాల్సింది కూడా నేనే. నేను ఎప్పుడు ఉంటానయ్యా, నేను ఎప్పుడు ఉంటానయ్యా, నేను ఉన్నవాడను. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం, మనకి పుట్టుక ఉంది, మరణం ఉంది. కానీ ఆయనకు పుట్టుక లేదు, మరణం లేదు. ఆయన ఆది, ఆయనే అంతం. మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మనకి డేట్ ఆఫ్ డెత్ ఉంది. ఆయనకి డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఆయనకి డేట్ ఆఫ్ డెత్ లేదు. ఆయన ఎప్పుడు ఉంటాడు, అందరితో ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు. చెట్టులో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు, అదేవిధంగా గాలిలో ఉన్నాడు, వెలుగులో ఉన్నాడు. కానీ అన్నిటిలో ఉన్నాడు. కానీ అన్ని దేవుడైతే కాదు. చెట్టులో ఉన్నాడని చెట్టు దేవుడైతాడా? జీవిలో దేవుడున్నాడని జీవి దేవుడు అవుతాడా? నీలో నాలో దేవుడున్నాడని మనం దేవుడు అవుతామా? కాదు. అది గుర్తుపెట్టుకోండి. గాలిలో దేవుడున్నాడని మన గాలి దేవుడు అవుతాడా? నీటిలో దేవుడు ఉంటే దేవుడు అవుతాడా? కాదు కాదు. ఆయన వాటికి జీవం పోశారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన అన్నిట్లో ఉంటాడు. అందుకే యేసు ప్రభుకి ఏం పేరు పెట్టాడు? ఇమ్మానుయేలు.
ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. మోషేకి చెప్పిన సమాధానం, నేను ఉన్నవాడను. యేసయ్యకి పెట్టిన పేరు, దేవుడు నీతో ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా అర్థం అదే. అంటే దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. మన కష్టాల్లో తోడుగా ఉంటాడు, మన బాధల్లో తోడుగా ఉంటాడు, మన సంతోషంలో తోడుగా ఉంటాడు, ప్రయాణం చేసేటప్పుడు తోడుగా ఉంటాడు, ముచ్చట చెప్పుకునేటప్పుడు తోడుగా ఉంటాడు, నిద్రపోయేటప్పుడు తోడుగా ఉంటాడు, పనికి మాలిన ఏషాలు వేసేటప్పుడు చూస్తూ ఉంటాడు. ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు. ఆయన ఉన్నవాడు, మనతో ఎప్పుడు ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు ఒంటరిని, అయ్యో నాకెవరు లేరే, నన్ను పలకరించేవాడు లేరే, నన్ను ఆదుకునేవాళ్ళు లేరే, నాకు సహాయం చేసేవాళ్ళు లేరే అని ఎప్పుడు బాధపడగోక. తల్లి మరిచినా, తండ్రి విడిచినా దేవుడు మరువడు, దేవుడు నిన్ను విడవడు. నీటి మీద నడిచినా మునిగిపోవు, అగ్నిలో నడిచినా కాలిపోవు. ఎందుకు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. పగలు మేఘస్తంభం అవుతాడు, రాత్రి ఎందుకు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. వెనకాల వస్తున్న శత్రువును నాశనం చేస్తాడు, నీకు ముందు మార్గాన్ని చూపిస్తాడు. ఎందుకు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, పని చేసుకుంటున్నా, విశ్రాంతి తీసుకొంచున్నా, దేవాలయంలో ఉన్నా, ప్రయాణం చేసినా, అన్ని సమయాలలో దేవుడు తోడుగా ఉన్నాడు. అయితే నువ్వు దేవుడు విడిచినా దేవుడు మాత్రం నిన్ను, నువ్వు దేవుణ్ణి మరిచినా దేవుడు మాత్రం నిన్ను, నువ్వు ప్రార్థన చేయటం మానేసినా ఆయన నిన్ను ఆశీర్వదించకుండా మానడు. నువ్వు గుడికి రాకపోయినా కూడా దేవుడు నీ ఎడల నిన్ను గమనిస్తూనే ఉంటాడు. అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు. అందుకే మోషే అడిగాడు, నువ్వు ఎవరివయ్యా, నీ పేరేంటంటే ఆయన ఏదో మాట అనలా, ఒక మాట అన్నాడు, నేను 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 చంటి ఏంటి, నేను ఉన్నవాడను. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల్ నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు నా యేసయ్యా, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కాబట్టి ఆయన అన్ని సమయాలలో మనకి ఏమై ఉన్నాడు? ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దేవుడు కంటికి కనపడాడు, కానీ మన చెవికి వినపడతాడు చెవికి, కానీ మనసు పెట్టి వినాలి. కంటికి కనపడడు, మనసుకు అర్థమవుతాడు. కంటికి కనపడడు, చెవికి వినపడతాడు. కంటికి కనపడడు, ఎప్పుడు మన చుట్టూరా ఉంటూనే ఉంటాడు. మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానే. మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా లేదా? మీకు కనపడేది సెల్ ఫోన్ ఒక్కటే, అవునా? ఆ టవర్ దగ్గర నుండి సెల్ ఫోన్కి వచ్చే సిగ్నల్ కనపడుతుందా? లేదు. నువ్వు ఎవరికైనా ఫోన్ చేసినా, ఎవరైనా నీకు ఫోన్ చేసినప్పుడు ఆ సెల్ ఫోన్, ఆ టవర్ నుండి సెల్ ఫోన్కి వచ్చే సిగ్నల్స్ కానీ మీకు కనపడతాయా? కానీ ఫోన్లో కనపడదు. ఏంటిది? పేరు. ఈ సిగ్నల్ ఏ విధంగా అయితే కంటికి కనపడకుండా అటు వాళ్ళని ఇటు వాళ్ళని అటు ఏమంటుంది కలుపుతుందో, దేవుడు కంటికి కనపడడు, కానీ ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాం. అర్థమైందా? సో గాలి కంటికి కనపడదు, కానీ ఆ గాలి లేనిదే మనం బ్రతకలేం. అదేవిధంగా దేవుడు మన కంటికి కనపడడు, కానీ ఆయన లేనిదే మనము బ్రతకలేం. అదేవిధంగా దేవుని బిడ్డలారా, నేను ఉన్నవాడను అంటే ఆయన ఎప్పుడు మనతో ఉన్నాడు. ఎప్పుడు వదిలిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలు సనిగారు, గొనిగారు, అయినా వదిలిపెట్టలేదు. ఈ పాడు కూడా తినలేకపోతా అన్నారు, అయినా వదిలిపెట్టలా. నువ్వు వదిలినా ఆయన వదలడు, నువ్వు మరిచినా ఆయన మరవడు, నువ్వు మాట్లాడకపోతే ఆయనే మాట్లాడతాడు. కాబట్టి అలాంటి ఉన్న దేవుడు మన దేవుడు. ఆ దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకుందాం. ఆ దేవుని ఏది అడిగినా ఇస్తాడు. అలాంటి మనసును దయచేసి ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున అర్పణ గీతం పాడుకుందాం. రాగంతో
సర్వేశ్వరాన్ని స్తుతికి సమర్పించకము భూఫలమును ప్రభువా, ఈ అప్పముతో పాటు మీరు నాకు ఇచ్చిన పిలుపును, నా ఆత్మను, నా దేహాన్ని, నా ఆలోచన, కోపాన్ని, స్వార్థాన్ని మీరు సమర్పిస్తున్నాం. మీ కుమారుని సంధ్యరాగముతో అంజలి హస్తముతో సినా సోదరులు కలిపిన స్వామి దీనభావంతో ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కలిసి అర్పించిన అపద్రాక్షారసములు, చేసిన ప్రార్థనలు సర్వశక్తి కలిగిన దేవునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన స్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. పరిశుద్ధుడైన దేవా, ఈ అపద్రాక్షారసములతో పాటు మా ఆత్మను, మా శరీరాన్ని, మా కుటుంబాలను, మా బలహీనతలను మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం. వీటిని స్వీకరించి బలహీనతను బలంగా మార్చండి, అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చండి, పాపమును పవిత్రంగా మార్చమని క్రీస్తు పరిశుద్ధ నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి కలిగిన నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వార్త అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్ము రక్షించుటకై మీరు పంపిన రక్షకుడు వారే. పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యకు నుండి జన్మించిరి. వారు మీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు హస్తములు చాచి స్లేవలో పాటుబడిరి. ఇట్లు వారు మరణమును జయించి పునర్జీవము నిరూపించిరి. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, సర్వేశ్వరులు పవిత్రులు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. మోకరించగలిగిన వారు మోకరించి ప్రార్థించుదము. పావన పిత, మీరు నిత్యముగా పవిత్రులు, సర్వ పవిత్రత కోటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారం మీ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఇది మనందరి విశ్వాస పరమ రహస్యము. జేసువా మీ మరణము ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచిందము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుడైన యేసుక్రీస్తుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేదుని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం చేసుకొనడు. మా 14వ సింహరాయులు పాపు గారిని, భాగీయ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, కార్డినల్స్ నున్సియులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశాలను, సంఘ పెద్దలను, క్రైస్తవులను, క్రైస్తవేతరులను, ప్రభువా, అనాథ శరణాలయాలు నడుపుతున్న వారందరినీ నీ ప్రేమయందు విశ్వాసమందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన, మరి ముఖ్యంగా ప్రభువా గురుశ్రీ నిఖిల్ తేజ గారిని మీకు సమర్పిస్తున్నాం. చనిపోయినటువంటి వారిని జ్ఞాపకం చేసుకునడు, వారిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకునడు. మా అందరిపై దయ చూపండి. దేవుని కన్న తల్లిగా మరియమ్మతోనూ పునీత పోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవములో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలిగిన పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో జపించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశపనవక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువు అన్ని కీడుల నుండి, అపాయము నుండి, అనారోగ్యము నుండి, అశాంతి నుండి, అజ్ఞానము నుండి, అప్పుల బాధ నుండి, నిరుద్యోగము నుండి, సంతానములేమితనము నుండి, కుటుంబ సమస్యలు, జీవిత సమస్యలు, శోధన, వేదన, బాధ, కన్నీటి నుండి, మానసిక ఒత్తిడి నుండి, శారీరక రుగ్మతల నుండి, ఎవరికి చెప్పుకోలేనటువంటి వ్యాధి బాధల నుండి మమ్మందరినీ రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయా అనుగ్రహము వల్ల మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను విశ్వాసము చే నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన మా ప్రభు అయిన యేసుక్రీస్తువా, మానవ బలహీనత ద్వారా చేసిన పాపము లెక్కింపక శ్రీసభ విశ్వాసమును వీక్షించండి. మీ చిత్త ప్రకారం మా అందరికీ సమాధానం, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించేడి వారా. ఆమేన్. దేవుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. ఒకరికి మరి ఒకరు సమాధానం తెలుపుకుందాము. లోక పాపమును భరించే ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును భరించే ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును భరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు మా ఇంట ప్రవేశించుట మేము పాత్రాలను కాను. ఆయనను మీరొక్క మాట పలికిన ఆత్మ స్వస్థ పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి, దేవర వారు మితిలేని సకల మిరళ స్వరూపుల ఉండటం వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమిస్తున్నాము. మీకు మా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపనపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపన పడుతున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపము చేయనని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. క్రీస్తు శరీర రక్తము మనలని పరలోకమునకు చేర్చునుగాక. ఆమేన్. నా హృదయ తరంగమంతా మీ నామ సంకీర్తనేగా. నా మార్గ చూపరి నీవని నే పాడేదా జీవితాంతం. నా మార్గ చూపరి నీవని నే పాడేదా జీవితాంతం. సత్ప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, సత్ప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా. నా హృదయమే నీ ఆలయం, సత్ప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా. నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. పునీతిన్యాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తు నన్ను పరిశుద్ధపరచండి, మమ్ము రక్షించండి. మా క్రీస్తుని ప్రకృతి కార్పణ నీలా క్రీస్తు అనుభవించిన కష్టమా. ఓ మంచి చేసువా, మీ గాయం లోపల నేను మీ ఎడబాయినట్లు దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పురుషుతో కూడా ముగింపలేని కాలము మేము స్తుతింతుముగాక. పరిపూర్ణ ఫలం కలి జపము. మహామరణంతో నిండిన మంచి చేసువా, దాసురాలని నేను దేవారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు అని, నా ఎముకలన్నీ ఇర్చినారు అని దేవారి ఎదుట పూర్వకాలమందు దావీదు దేర్గవలసిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టులతోనూ దుఃఖముతోనూ నా అంతరమును విచారించి తలపు చేయి జాంచి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాడు సుకృతాపుణ్యములను నా పాపల మీద నిజమైన మనస్తాపమును వాణ్ణి దిద్దుకోన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపజేయవలనని నా మంచి చేసువా దేవారిని నా ఆత్మీక మేళ ఆశాకాంక్షతో బ్రతిమాలి కొనుకుంటున్నాను స్వామి. ఆమె. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావమును అధికమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనే ఉండునుగాక. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో తోటివారి సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. అందరూ కూర్చోండి, పలహారం మంచి